నమస్తే. రాజమౌళి, జక్కన్న చాలా చెక్కుతూ ఉంటాడనేది ఒక వార్త. అయితే మొత్తానికి ఎస్ఎస్ఎంబి 29లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక న్యూస్ వస్తున్నాయి. అవేంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఎస్ఎస్ఎంబి 29 అనేది ఇప్పుడు తెలుగు సినిమాలో భారీ ప్రాజెక్ట్ మూవీ అంటే ఏకైకంగా చెప్పాలంటే ఖచ్చితంగా అదొకటి. ఎందుకంటే అది రాజమౌళి గారు కావచ్చు, అటుపక్క మహేష్ బాబు గారు కావచ్చు. అయితే దీంట్లోనే ఇది ఒక అమెజాన్ అడవుల్లో ఒక అడ్వెంచరస్ మూవీ అని చెప్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా హీరోయిన్ ఎవరు, ఇంకొక 3 పాత్రలు కూడా వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఎవరు ఏమని చెప్పుకోవచ్చు? అంటే ముందు ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే ఇంతసేపు ఇన్నిసార్లు డిస్కషన్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. రాజమౌళి సినిమాల్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా దాదాపు 2 సంవత్సరాల నుంచి టాక్స్ వస్తున్నాయి. జనరల్గా మనం చేసిన డిస్కషన్లు చూసుకుంటే ఆ టైంకి సినిమానే రిలీజ్ కావచ్చు. కానీ ఇంకా సినిమా షూటింగే ప్రారంభం కాల. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోయినా ఈ సినిమాకి సంబంధించి అన్ని డిస్కషన్స్ నడిచినాయి. అవును. బహుశా నేను అనుకోవటం ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది, ఈ సినిమా అయి ఉంటుంది. అదొకటైతే ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఇక్కడే ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇది 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. అలాగే అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే కథ అంటున్నారు. ఒక 3 స్టార్ హీరోలు అదనంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ 3 స్టార్ హీరోలు ఎవరు ఏంటి అనేది తెలియదు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే 3 పెట్టాలనుకున్నప్పుడు మన ఈ మధ్యన జైలర్ సినిమాలో పెట్టారు. శివరాజ్ కుమార్ కనిపిస్తాడు, మనకి జాకీ ష్రాఫ్ కనిపిస్తాడు, మోహన్ లాల్ కనిపిస్తాడు. అవును. ఆ తరహానే వీళ్ళు ఆలోచన వచ్చి ఉండొచ్చు. మహేష్ బాబుకి హెల్ప్ అయ్యే పాత్రలుగా తీసుకుని ఇప్పుడు మార్వెల్ సినిమాల్లో ఎలా అయితే యాడ్ అవుతూ ఉంటాయో పాత్రలు, పవర్ఫుల్ పాత్రలు, రేపొద్దున మళ్ళీ ఇదే పాత్రలతో మళ్ళీ ఆలోచన రావచ్చు, ఇంకో కథ చేయొచ్చు అనే ఆలోచన రావచ్చు. అందుకోసమనే 3 స్టార్ హీరోలు ఎంచుకున్నారని సమాచారం ఉంది. ఆ 3 స్టార్ హీరోల్లో ఒకవేళ రజనీకాంత్ ఏమైనా ఉంటాడా? ఎందుకంటే రజనీకాంత్కి ఎప్పటి నుంచో రాజమౌళి సినిమాలు కోరుకుందని ఒకసారి వ్యక్తం చేసాడు ఆయన. స్పెషల్ క్యారెక్టర్ అంటున్నారు కదా, ఇప్పుడు పూర్తి నిడివున్న క్యారెక్టర్లు కాదు, స్పెషల్ క్యారెక్టర్లు అంటున్నారు. కాబట్టి రజనీకాంత్ ఉంటాడా, లేకపోతే బాలీవుడ్ నుంచి ఒకళ్ళు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి లేకపోతే మలయాళం ఇండస్ట్రీ నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది ఆ 3 స్టార్ హీరోలు. అలాగే దీపిక పడుకునే హీరోయిన్ ఈ సినిమా మేలో షూటింగ్ అంటున్నారండి. ఇది ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్. అయితే మామూలుగా ఇది హాలీవుడ్ రేంజ్లో, ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ కూడా ప్రారంభోత్సవానికి రాబోతున్నారు అనేది కొంత వార్త. అయితే ఈ 3 స్టార్స్లో కూడా హాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ యాడ్ అవుతున్నాడు అనేది అయితే అంటుంది. ఎందుకంటే ఇది హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి, అదే 1000 కోట్ల బడ్జెట్ కాబట్టి ఇది తెలుగు, హిందీ, మిగతా భాషల్లో పలు భాషలు, ఇంగ్లీషు ఇలాంటి భాషలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి హాలీవుడ్ స్టార్ ఒకళ్ళు ఎవరో ఉండబోతున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ది రాక్ అని చెప్పేసి కూడా కొంత సమాచారం. ఎందుకంటే వీళ్ళు హాలీవుడ్ వాళ్ళతో ఒక టైప్ ఉంది సినిమా సంబంధించి. జేమ్స్ కెమెరాను వీళ్ళు RRR ఆస్కార్ ఆ టైంలోనే కలిశారు వీళ్ళు. అప్పుడే ఈ సినిమాని ఆహ్వానం పలికారంట, మాకు ప్రారంభోత్సవానికి రమ్మని అడిగారంట. జేమ్స్ కెమెరాన్ వస్తా అన్నారట. మేలో ప్రారంభోత్సవానికి బహుశా ఆయన వచ్చే అవకాశం అది ఉందే వార్తలు వస్తున్నాయి. అయితే విలన్ కూడా హాలీవుడ్ ఉండొచ్చు. ఇంకోటి ఇటాలియన్ నటి చెల్సీ అని ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఉంది. ఇంకా ఇప్పుడు ఇది ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఇప్పుడే యాడ్ అవుతూ ఉంటారు. ఇవాళ ఇక్కడతో ఆగిపోవడం కాదు కదా, ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు సినిమా అంటే. మరి వాళ్ళు ఎవరెవరు ఏంటి వివరాలన్నీ ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పలేము. సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత యాడ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే విషయంలో కూడా అదే జరిగింది. కమల్ హాసన్ అనే పేరు తర్వాత వచ్చింది బయటికి. కాబట్టి వాళ్ళ డేట్స్ అవి అవైలబిలిటీ చూసుకుని షూటింగ్ వారు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత యాడ్ అవుతూ ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో అది కాక ఇంకా ఇక్కడ హాలీవుడ్ రేంజ్ సినిమా కాబట్టి దీని కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది. అది కాక ఇంతకుముందు కూడా మనం చాలా సినిమాలు చూసాం. రాజమౌళి గారి సినిమా అనగానే ఖచ్చితంగా అది 3 నుంచి 4 సంవత్సరాలు, 4 నుంచి 5 సంవత్సరాలు, బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, RRR కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో ఇది ఓన్లీ మన రీజనల్ మూవీస్కి ఇంత టైం పడితే, ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 ఏదైతే ఉందో దీనికి ఇంకా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందా, లేదా చాలా ఫాస్ట్గానే మేలో ఒక షూటింగ్ ప్రారంభమైతే 1 ఇయర్లోనే ఇది రిలీజ్కి ఉండే అవకాశం ఉందంటారు? ఇంపాసిబుల్ అండి. 1 ఇయర్లో రిలీజ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళు అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా కథ అంటున్నారు. అంటే దక్షిణాఫ్రికాలో వెళ్తారు వీళ్ళు. దక్షిణాఫ్రికాలో షూటింగ్ చాలా వరకు మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరుగుతుంది. కాబట్టి ఆ షూటింగు, దీనికి VFX, ఈ తతంగం అంతా ఉంది. కాబట్టి అట్లీస్ట్ మనకి 2-3 ఏళ్ళు అయితే వేసుకోవాలి సినిమాకి షూటింగ్కి.
ఏదో 2-3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి 90 రోజుల్లో షూటింగ్ టాకీ పాటు చేసి అదే షూటింగ్ పని కంప్లీట్ చేసి మిగతా ఇంత వచ్చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో దుర్గా ఆర్ట్స్ కమిట్మెంట్ ఉంది కాబట్టి దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ గారు, గోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్. ఆ బ్యానర్ గతంలో మంచి సినిమాలు చేసింది, క్షణక్షణం, సంతోషం, ఇలాంటి సినిమాలన్నీ వాళ్ళ బ్యానర్లో ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతారు దీనికి ప్రొడ్యూసర్స్గా వీళ్ళ పేర్లు ఉండొచ్చేమో కానీ తెర వెనుక పాత్రధారులుగా రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఉండొచ్చు, రాఘవేంద్ర గారు ఉండొచ్చు, ఇంకా పెద్ద పెద్ద దిగ్గజాలు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ ఉండొచ్చు, హాలీవుడ్ వాళ్ళతో టైప్ అయిపోయిందంట. హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో టైప్ పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయింది. కాబట్టి దిగ్గజ సంస్థలు దీన్ని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి మే నుంచి షూటింగ్ ప్రారంభం అంటున్నారు కాబట్టి అది షూటింగ్ త్వరగానే కంప్లీట్ అయ్యి త్వరగానే సినిమా రిలీజ్ కావాలని చెప్పి అయితే కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి SSMB 29 మీద రిలీజ్ కాకముందే ఇంతటి హైప్ అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.